For Bindas Entertainment, subscribe to What the Fun. ఇక్కడ మార్చేసుకున్నాడు. బాగా మార్చుకోవాలి. అయిపోయారు. ఏమైంది? ఎంతవరకు వచ్చింది డ్రీమ్ గోల్ ప్రాజెక్ట్? సార్ దొరికేసింది సార్, విత్ 4K క్వాలిటీ, విజువల్స్ కూడా రెడీగా ఉన్నాయి. దొరికేసిందా? ఏది చూపి. చూడండి. హాయ్. హలో. హాయ్. అల్లు దించండి. అబ్బా నమస్తే. నమస్తే అన్న. నమస్తే తీసి మార్కులు తక్కువ వచ్చాయని బూతులు తిడితే అవే బూతులు నెక్స్ట్ ఎగ్జామ్లో రాసి లెక్చరర్కి సాడిజం చూపించింది దాన్ని. బక్కోడా అన్నందుకే ప్రిన్సిపల్ గాని చైర్ కిందనే మంట పెట్టిన సైకో గాన్ని. నన్ను బోండం అన్నందుకు బొక్కలు ఇరగొట్టి సూప్ తాగిన దాన్ని. అలాంటి మమ్మల్ని చూసి కాలేజ్ అంతా వీళ్ళు తేడా గ్యాంగ్ రా బాబు అని మాకే సలాం కొట్టిపోతుంటే ఎస్ మేము తేడా సింగ్ బ్యాచ్ అని గర్వంగా చెప్పుకొని తిరుగుతున్నాం. అలాంటి మాకే చుక్కలు చూపిస్తారా? రేయ్ మాతోనే ఆడుకుంటారా? రేయ్ నువ్వెన్నెన్ని అన్నవురా, నాకున్న తిక్కకి ఇవాళ నీకు చుక్కలేరా. నువ్వు ఆగరా, నాకు వదిలే. మోమోస్లా ఫ్రై చేసుకొని సాస్లో ముంచుకు తినేస్తా. నువ్వు ముందు పక్కకు రారా, పక్కకు రా, నువ్వు అని చూసుకోవే రా. తీసుకెళ్ళ ఏంట్రా అక్క కొడితే తెల్ల తోలు కమిలిపోవాలి. ఏమన్నా అవసరం ఉంటే చెప్పు, నా కండలు వాడదాం. నువ్వు వెళ్ళరా కాను, నేను చూసుకుంటా విన్ని. నువ్వు రారా. రా. నడు. అమ్మా జస్ట్ మిస్. దొరికావరా. అక్క నేను మోమోస్ అంత టేస్టీగా అంటాను చెప్పు. అక్క అక్కేంది రో, మొన్నటిదాకా సారీలు అంటివి అగ్గంటివి. అంటే మనం యూత్ కదా, అందుకే సరదా. సరదా ఏంద్రా సరదా? అయినా నువ్వు మేము యూత్ ఏందిరా? అల్లుడు నీ వల్ల. నీ సంగతి ఏంటమ్మా? మా పూరి గారి డైలాగ్ నా మీదే వాడి హక్కు కొట్టేశావు. పైగా డ్రీమ్ గర్ల్ అది ఇదని బానే కహాని అల్లావరా. ఇంకోసారి డ్రీమ్ గర్ల్ అది ఇది అన్నావనుకో ప్యాంట్ తడిసిపోయేలా కొడతా. ఒక చిన్న కరెక్షన్ అండి, నేను కూడా మీలాగే పూరి గారికి పెద్ద డైహార్డ్ ఫ్యాన్ అండి. అందుకే సిచ్యువేషన్ దొరికింది కదా అని చెప్పి హగ్గూస్ వారి కాన్సెప్ట్ వాడేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే డ్రీమ్ గోల్ మీద నాకున్న లవ్ ఫేక్ అంటే మాత్రం ఒప్పుకోనండి, చాలా హట్ అయిపోతాను. హట్ అయితే ఇంకా పొజిషన్లో ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలియదు. సో ప్లీజ్. చాలా కళలు ఉన్నాయిరా, అన్నీ బయటకు తీస్తా. ఏమున్నాయి రీ బ్యాగుల పుస్తకాలు ఉన్నాయా అసలు? చిప్స్ ఇది నాకు అయ్యి, ఇది నాకు. ఇంకేమేమి ఉన్నాయి? ఏంద్రు ఈ రంగురంగుల గాలిపటాలు? లవ్ లెటర్స్. మరి ఇన్నా నేను చెప్తా. ఇప్పుడు తెల్లతోలి పిల్ల నచ్చింది అనుకో, దానికి ఎర్ర లెటర్. అదే నల్లతోలి పిల్ల నచ్చింది అనుకో, దానికి తెల్ల లెటర్. ఒకవేళ సన్నగుండేది నచ్చింది అనుకో, దానికి ఆరెంజ్ లెటర్. ఒకవేళ నీలా బొద్దుగా ముద్దుగా ఉండే పిల్ల నచ్చింది అనుకో, ఈ బులుగు లెటర్. ఇలా మనిషికో రంగు మనిషికో ఫ్లేవర్ అన్నమాట. ఏంటి బాగుందిగా? నా పేరు పండు, నాకు కావాలి ఓ గర్ల్ ఫ్రెండ్.
కనపడగానే లవ్ లెటర్ ఇచ్చానని కరువులో ఉన్నాను అనుకోకు. అంతేగా. బండగా ఉన్నానని ఫీల్ అవ్వకు. బండకి స్తోమైనా నేను బక్కగా చేస్తా. నా లవ్వుతో నీ కొవ్వు కరిగిస్తా. మ్యాజిక్ మూమెంట్ వేస్తే కిక్కు, ఇకపై నువ్వే నా లక్కు. నువ్వు అంటే ఏంటి? నువ్వు అంటే ఇప్పుడే తీసుకెళ్తా పొదల్లోకి. ఇట్లు నీ జామ్ పండు. ఏయ్ థు. ఈడు ఈ నేషాలు. ఏం మీకు నచ్చలేదా? అది కాదు, ఇద్దు తెల్లతోలికి రాసిన లెటర్ చూడు, ఇందులో చాలా డెప్త్ ఉంటుంది. అరే ఇంకొక లెటర్స్ అవుతే మేము ఫిట్స్ వచ్చి పోతాం రా. ఇంకేమున్నాయి ఇంట్లో? ఏంద్రా ఇది? ఏయ్ మీరు ఇంకా చిన్నపిల్లలు. ఏ సర్టిఫికేట్ బిడ్డలు చూసి అర్హత మీకు ఇంకా రాలేదు. ఇచ్చండి. రేదని పడేరా. ఆ కలెక్షన్ నీకు తెలియదురా. ఇచ్చారా ప్లీజ్ రా. ఇచ్చారా. ఇస్తా. నువ్వు ఇచ్చిన ప్రతిదీ వడ్డీతో సహా ఇస్తా. ఇప్పటి నుంచి ఎప్పుడు కనిపించినా వంగి దండం పెట్టాలి, బ్యాగ్ మోయాలి. అలాగే నేను అడిగిన ప్రతిదీ క్షణంలో నా చేతిలో ఉండాలి. అంటే ఏం అడుగుతారేంటి? రెస్పెక్ట్ ఏదిరా? అదే మేడం, ఏం అడుగుతారు చెప్తే మెయింటైన్ చేస్తాం. తెలుసుకో. ఇప్పటి నుంచి డ్రీమ్ గర్ల్ అది ఇది పక్కన పెట్టి ఈ రాణి గురించి తెలుసుకో. ఏంటి మావా? అల్లు నా డ్రీమ్ గోల్ మర్చిపోమంటుంది మావా. ఇడుకో నా సన్ని మీద చేసాడు అల్లు. సరే అయితే జై జంబలగడ పంబ. ఏడు జై జంబలగడ పంబ. ఎక్కడ పోతాడు, దొరుకుతాడు, అప్పుడు చెప్తా. ఎక్కడ వెళ్ళాడు? ఎటు పోయిండు? మనకు దొరకకపోతాడా? అవును, ఆడే వస్తాడు పా. నేను రాను, ట్యూషన్కి రాను. అల్లు ఆగల్లు. ఆ బక్కు నన్ను ఆడుకుంటుంటే నా రక్తం మరిగిపోతుంది అల్లు. ఆ బక్కు నిమ్మకాయ బద్ద పిసికేయాలనిపిస్తుంది అల్లు. ఆ బండదాన్ని కోసి ఊరగా పెట్టేస్తా. పెట్టాలంటే ముందు మనం ట్యూషన్కి వెళ్ళాలి కదా. పదమా అలా కాదు అల్లు ప్లీజ్. హాయ్. ఏ పదండి. మా నాన్న లండన్లో FRCS, నేను అమెరికా వెళ్ళి FRCS చేయాలి. నేను కూడా. అంటే నేను ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళి చక్కగా చదువుకోవాలి. బాయ్. నువ్వు పెద్ద పీసీ శ్రీరామ్ మరి చదివి పొడిచేయడానికి. అక్క నువ్వు మూసీ నదిలో కాలేసినవే. పిసి శ్రీరామ్ సైంటిస్ట్ కాదు, ఇండియా టాప్ DOP తెలుసా? ఏదో విజ్ఞాన ప్రదర్శనలు వద్దు, ఎక్కి తొక్కేస్తాం. ఆయన ఎవరైతే ఏంటి, ఆయన కూడా ఆ డిపార్ట్మెంట్లో తోపే కదా. పదండి. ఏ నువ్వు అని చూసుకో, మేము వీడిని చూసుకుంటాం. రారా. మావా వారం రోజులైంది జిమ్ముకు పోక. బాడీ మొత్తం లూజ్ అయింది. ఎరా దొండపండు వచ్చి ఒళ్ళు పట్టు. ఏంటి నేను ఒళ్ళు పట్టాల? అల్లుడు నీ డ్రీమ్ గర్ల్ కోసం. అయినా సార్ నా పేరు దొండపండు కదా సార్, జస్ట్ పండు. ఎక్స్ట్రా చేసామనుకో పండు పిసికేస్తా. వద్దులేండి మేడం. అరే నీకు నీ కలర్కి నీ పేరుకి ఏమన్నా సంబంధం ఉందారా? నువ్వు నన్ననెంత మగోన్ వారా? అదేదో మా నాన్న ముద్దుగా పెట్టుకున్నాడు సార్ వచ్చి వాట. మీకెందుకు సార్? ఇదిగోండి మేడం. దీని ఎవరు తీస్తారమ్మా? నేను ఉన్నా కదా మేడం, నేను చించుతా. ఇదిగోండి మేడం, తోయండి. బా ఏడ తయారు చేయించింది సార్ ఈ కండలన్నీ? మామూలుగా లేవు అసలు. బై బర్త్డే వచ్చినాయి రావి. బాబు ఓకే పండు ఏంటి మేడం, నా పెడతారా? పెట్టండి మేడం. వాడికి నా సేవలు మాకు లేవా? మీకు కూడా పట్టాలా? పట్నా? మీరంతా తోండి. అక్కడ మసాజ్ చేయాలి, ఇక్కడ తినిపియాలి. నేను నాకున్నది 2 చేతులే మేడం. ఒక్క నిమిషం అంతే.
ఆహా ఏం చేస్తున్నావురా? మళ్ళీ ఒకసారి తలకాయ పట్టు. ఏంట్రా నేను నీకు లంగౌన్లో కనపడాలా? ఆ, ఎప్పుడు కనిపిస్తున్నారు? కోడితే కోమాలోకి పోతావు. నీ డ్రీమ్ గర్ల్ ఏమో నువ్వు రాలేదని జంప్ అయిపోద్ది. మేడం, మేము పెట్టిన టార్చర్కి మీకు బాగా కాలిందని తెలుస్తుంది, కానీ నా డ్రీమ్, నాకు కనిపించిన విజువల్స్ అన్నీ నిజం. మొన్న మీరు హగ్గిచ్చినప్పుడే 99% మీరే నా డ్రీమ్ గోల్ అని ఫిక్స్ అయ్యాను. ఆ టాటూ కూడా చూపించేస్తే 100% ఫిక్స్ అయిపోతాను. టాటూ లేకపోతే అంటే ఉన్నట్టేగా. అడిగిన దానికి చెప్పు, లేకపోతే లేకపోతే ఏం చేస్తాం, 100% మ్యాచ్ అయిపోయాలని ఎత్తుక్కుంటాం. అంటే నువ్వు చెప్పిన 99% తుస్సేగా. అంటే మేడం, అది ఏదైనా 100% ఉంటేనే కదా కిక్ ఉండేది. ఈ కన్నాలేసే తెలితేట్లకి ఏం తక్కువ లేదు. సరే ఓకే, నీ డ్రీమ్ గర్ల్ కావాలంటే నేను నీకు కొన్ని టెస్టులు పెడతా, కొన్ని ప్రశ్నలు అడుగుతా. నువ్వు చెప్పే సమాధానాలే నిన్ను నీ డ్రీమ్ గర్ల్ దగ్గర తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. డీల్ ఓకేనా? ఓకే అంటే చెప్పండి. ఓకే, అయితే నీ డ్రీమ్ గర్ల్ కనపడిన మరుక్షణం ఏం చేస్తావు? బాబు సిగ్గా ఆపి చెప్పు. ఒకవేళ నాకు నిజంగానే తనకు అనిపించింది అనుకో, తన దగ్గరికి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి తను అలా పట్టుకొని అలా ఒక తిప్పి తిప్పి ఫస్ట్ ముద్దు ఫోర్హెడ్ మీద పెడతా, సెకండ్ ముద్దు లిప్స్ మీద. బాబు ఆపే, ఆ చెండాలని ఆపే. నువ్వు చెప్పినవన్నీ చేస్తే లవ్ యూ టు చెప్పదు, చెప్పు తెగేదా కొట్టుద్ది. ఏం కొట్టదు. ఎందుకో పాపం. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన డ్రీము యాక్చువల్లీ తన ఫ్యాంటసీ. తనే నాకు చెప్పింది, కాకపోతే నేను కొంచెం నా యాంగిల్లోకి మార్చి అడ్వాంటేజ్ తీసుకొని లిక్కి యాడ్ చేశా. అనుకున్నా ఏదో యాడ్-ఆన్స్ లేకుండా మీ అబ్బాయిలు ఒక్క పని చేయరే. ఆ మాత్రం కళాపోషణ లేకపోతే లోపల ఉన్నోడు సాటిస్ఫై అవ్వడు. చాలు చాలు, ఇవాళకి చాలా ఎక్కువైంది. రండి కాసేపు ఆ తిక్కలోడు లెక్కలిందాం. అమ్మాయి అయిపోయిందా? పోనీ. అయ్యి బాబాయ్, ఏ పద, ట్యూషన్లో ఇంపోజిషన్ రాయాలి. ఏం పోషణ రావాలండి, రావాలి రావాలి. అలా కాదు, రోజు ట్యూషన్కి ఏమొస్తాం, ఏ పార్కో సినిమాలో ప్లాన్ చేయొచ్చు కదా. మీ మామ చుట్టూ నాకు ఆకలిస్తుంది. అవునా? నన్ను తినవే మా ప్రిపేర్డ్గా ఉంటాం ఇలాంటి వాటికి. చిప్స్ నాకు. డోంట్ వరీ. బిస్కెట్ ఇది నాకు. బిస్కెట్ దొరికిందో. దీనమ్మ వరద బాధితులందరూ నాకు కూడా బిస్కెట్ ఇస్తానంటే వస్తాను నేను. అవన్నీ జుజుపి. నేను నీకోసం ఒక స్పెషల్ ఐటమ్ తెచ్చా, డార్క్ చాక్లెట్, నీ ఫేవరెట్. ఎలా అమ్మా? అన్నీ అలా తెలుస్తాయమ్మా. సార్ ఏందన్నా అసలు ఇంత బాగున్నారు? అరే థ్యాంక్స్ మేడం. ఎప్పుడు నువ్వు ఎక్కుతావా? ఈసారి నేను ఎక్కుతా. ఏ నా బొక్కలు అనుకున్నావు, బుల్డోజర్లు అనుకున్నావు నిన్ను మోయడానికి. నువ్వు ఎక్కితే నా నడు విరిగిపోద్ది. రేపు నా సన్నిహిత సంవత్సరాన్ని పనికి రాకుండా పోతే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? హూజ్ ద రెస్పాన్సిబిలిటీ? మీరు పొడిచిన ఐ కాంట్ మేడం. ఆడట్నే అంటాడు కానీ నువ్వు ఎక్కువ మోస్తాడు. హలో, నీ డ్రీమ్ గర్ల్ కోసం మ్యాక్సిమం భరించాను, ఇంకా నా వల్ల కాదు. ఇలా చంపి బొందబెట్టి జైలుకైనా ఏం చేశారా? ఆగు. పడేసి చేత మోయిస్తున్నాడు ఈ పని. పడేసి మాట్లాడతామా? నువ్వు పడేసి మాట్లాడతావు కదా, పడేసి.
ఏయ్ మా మామ అసలు తిక్కలోడు, మా మామతో ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు? మాట్లాడి మాట్లాడుతూ ఉండు. ఇక్కడతో క్లోజ్. ఇదిగో ఇది ఇలానే సాగుతూనే ఉంటుంది. మేమేదో మిమ్మల్ని ఏడిపిద్దాం అనుకున్నాం, మీరు మాకన్నా డబుల్ ఏడిపించారు. దీనికి ఒకటే సొల్యూషన్, మనం మంచిగా ఫ్రెండ్స్ అయిపోదాం. ఫ్రెండ్స్ ఏమంటారా? వామ్మో, ఏమంటావురా? కలోన్ కన్నా ఫ్రెండ్షిప్ నయం. ఓకే చేద్దాం. అన్నామే. ఓకే ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పదండి, చదువుకొని పాడైపోదాం. ఆ? వచ్చే వామ్మో, డేంజర్ గాడేడు. నువ్వు నా డ్రీమ్ గోల్ కాదంటే చెప్పేసి టైం వేస్ట్ చేసుకోను, అర్థం చేసుకో ప్లీజ్. అబ్బా ఫ్రెండ్స్ అన్నా ఓకే. యాజ్ ఆఫ్ నౌ నా అబ్జర్వేషన్ ప్రకారం నీలో దొంగ చేసేలే కనపడ్డాయి. ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చే కుర్రాల లక్షణాలు ఒక్కటి కూడా లేవు. సో అవి కనిపించినప్పుడు నీ డ్రీమ్ గర్ల్ని పట్టించే బాధ్యత నాది, ఓకేనా? ఇదంతా తొండి. నువ్వు మమ్మల్ని నమ్మించలేకపోతే రేపు తనని ఎలా నమ్మిస్తావు? అయినా నీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే డ్రాప్ అయిపో. లేదు లేదు, నా లవ్ 100% నిజం, నేను దేనికైనా రెడీ. చూద్దాం ఎంత 100%. ఏర్మి హీరోలు ఇంకా రాలేదు, వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్. 100 ఏళ్ళరా అనుకోగానే వచ్చారు హీరోలు. ప్యాడ్లు అక్కడ పెట్టి ఎగ్జామ్ రాయండిరా. ఓహో ఓకే రాస్తాం. ఈ పేపర్ పడేసాడు, ఆ పేపర్ తీసుకెళ్ళాడు. పూర్ర తక్కువ ఏదో. ఏం హాయ్. అసలు ఎప్పుడు చూసినట్టు లేదు. తిండిపోతానా? ఇప్పుడే నా తిండి ఆపవే. అప్పుడు తిండి తిండి గేదెలాగా నవ్వులుతూనే ఉంటావు. పక్కన పెట్టా. వచ్చిందా? ఇంకా రాలేదు. రేపు పండుగ సార్ చితికిపోద్ది నీకు. నేను రాసుకుంటున్నాను సార్. పోయిపోయి దాన్ని అడుగుతావు, దాన్ని తిండి తప్పేస్తే వచ్చు. అవును సార్. ఏం రాస్తున్నావు? రాస్తున్నాను. ఒరే నానిగా, ఏం చేస్తున్నావు నాన్న? ఏం లేదు సార్. దాని దగ్గర కాపీ కొడుతున్నావా? ముసుకుంట్రా. అమ్మ బండ తెల్ల, అది కాస్త ఆపి ఎగ్జామ్ సరే, ఇదే క్వశ్చన్ కా ఏదో ఒకటి రాద్దాం. రాయ్. అమ్మో, తలలు తిప్పారో జాగ్రత్త. ఏం టెన్షన్ పెడుతున్నారా నాయన? మీ ఎగ్జామ్ చల్లగా ఉండ. తన మాయలో పడేసే కళ్ళు, కాసేపు మాటలే న్యూస్లు చెప్పొచ్చుగా అంటున్న చెవురింగులు, ఇవన్నీ చూస్తుంటే గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే అనిపిస్తుంది. ఇంకేం వర్ణిద్దాం? అమ్మాయే సన్నగా, అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. బాగానే రాస్తున్నట్టున్నాడు. ఒకసారి చూపేవా? మీ నీ అమ్మో, చూసుంటేనా? ఏం లేదు సార్, రాస్తున్నా.
చూపియొచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్లో చూపిస్తా, ఇది ఓన్గా రాసుకో. రాసుకొని ఇచ్చేస్తా. తప్పు వద్దు. సచ్చిన్ ఏంటో సార్ చూస్తారు, వదిలేస్తే మరి ఓవర్ అయిపోతుంది. అరే నానిగా ఏంటంతా అడుగుతున్నావు? ఏం లేదు సార్. రాయ్ ఎగ్జామ్ సరిగ్గా రాయ్. రాస్తున్నాను సార్. ఈ పేపర్ మటుకు బాగా చెక్ చేస్తాను. ఇచ్చి ఏం చేయాలి? కొంచెం వేస్తున్నట్టుంది. హాయ్ వ్యూయర్స్, దిస్ ఈస్ భావన. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ఈ 4th ఎపిసోడ్లో నిత్య అండ్ గ్యాంగ్ నాని వాళ్ళని ఆడుకున్నారు కదా. హోప్ యూ ఆల్ హ్యాడ్ ఫన్. అండ్ చాలామంది అడుగుతున్నారు స్టోరీకి టర్నింగ్ పాయింట్ ఎప్పుడని. 5th ఎపిసోడ్లో స్టోరీ టర్నింగ్ పాయింట్ ఉంటుంది. వెయిట్ ఫర్ దట్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాట్ ద ఫన్ తెలుగు. థ్యాంక్ యూ గైస్.